రామ్ చరణ్ వర్సెస్ స్వామి శరణం వయా కడప పెద్ద దర్గా ఏంటి వివాదం ఎలా మొదలైంది? రామ్ చరణ్ దర్గాకి వెళ్లటాన్ని తప్పు పడుతున్నది ఎవరు? స్వామి మాలలో ఉన్న చెర్రి ఎవరి ఆహ్వానం మేరకు కడప దర్గాకు వెళ్లారు? అసలేం జరిగింది ఇప్పుడు లైవ్ లో చూద్దాం. ఇలా దేశం తగ్గించేటటువంటి వ్యక్తిగా సనాతన భక్తుడిగా ఆయనను వర్ణిస్తుంటే ఇలా వాళ్ళ అబ్బాయి చేస్తున్నటువంటి క్రియ మంచిది కాదు. గతంలో అదే కుటుంబానికి సంబంధించిన నాగబాబు కూడా సనాతన ధర్మం మీద కొన్ని విషయాల్లో వారు మాట్లాడారు. దయచేసి మేము చెప్తా ఉన్నాము, మీరు మీ టీవీ ప్రమోషన్ల కోసం, మీ సినిమా ప్రమోషన్ల కోసం, మీ వ్యక్తిగత జీవితాల కోసం అయ్యప్పని కానీ సనాతన ధర్మాన్ని కానీ అడ్డం పెట్టుకొని ఇలాంటి పర్యలు చేస్తే మంచిది కాదు. దయచేసి మా ఈ అయ్యప్ప జేఏసీ ద్వారా వేడుకుంటా ఉన్నాము, మీరు బహిరంగంగా వెంటనే క్షమాపణలు చెప్పాలని కోరుకుంటా ఉన్నాము. సార్, దర్గాలకు వెళ్ళి ఆయన వెళ్ళినా పర్వాలేదు, కానీ నుదుటిన బొట్టు తీసేసి తిలకం కూడా తీసేసి విభూతి తీసి వాళ్ళ ఆచారం ప్రకారము ఆయన తలకి పాగా కట్టుకొని అక్కడ వాళ్ళ వర్ణించేటువంటి విధానము అంటే వాళ్ళ మతాచారాన్ని గౌరవిస్తూ మేము దాన్ని బాధపడతా ఉన్నాం. అందరినీ మేము ఎవరికి వ్యతిరేకం కాదు, కానీ ఆయన ఎట్లయితే వాళ్ళ మతాన్ని గౌరవించుండో మన మతాన్ని కూడా గౌరవించాల్సిన అవసరం ఉండే. అట్లా దాన్ని తూర్చివేసుకొని పోయినందుకు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు జేఏసీ కన్వీనరు పెద్దలు బుచ్చిరెడ్డి గురుస్వామి గారు వారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. ప్రేమ్ గాంధీ, నా పేరు ప్రేమ్ గాంధీ. ప్రేమ్ గాంధీ గురుస్వామి. ఓకే. స్వామి శరణం. స్వామి శరణం. శబరిమల సంబంధించినటువంటి విషయంలో అయ్యప్ప జేఏసీ తెలంగాణ రాష్ట్రం నుంచి ముందు వరుసలో నిలబడుతున్నటువంటి సంస్థ. ఈ సంస్థలో ఇంచుమించు 132 సంస్థలు విలీనమై ఉన్నాయి. వాళ్ళందరి తరఫున మీడియా ముందుకు మేము రావడం జరిగింది. నిన్న జరిగినటువంటి ఒక సంఘటన యావత్ రాష్ట్రం నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్ర, మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వాములు ఒక సెలబ్రిటీ ఈ విధంగా చేయడం ఏంటిది? ఆదర్శంగా ఉండవలసినటువంటి సెలబ్రిటీ ఒక రకానికి ఒక జిహాదీ ముసుగులో ఒక విధంగా కుట్ర కోణంలో ఈ విధంగా వెళ్తున్నారా అనే ఒక డౌట్ మా అందరిలో స్టార్ట్ అవుతుంది. ఏఆర్ రెహమాన్ గారు వారి యొక్క స్నేహభావం ఉండొచ్చుగాక, ధార్మికమైనటువంటి విషయానికి వస్తే ఎవరి మతం వాళ్ళ విధంగా గౌరవించుకుంటారు. శబరిమలకు వెళ్ళేటటువంటి అయ్యప్ప స్వామి నియమంతోటి నిబంధనలతోటి ప్రాతకాలం కానీ సాయంత్రం కానీ చక్కటి విధానంతో గురుస్వామి అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి స్వాముల ద్వారా ఈ యొక్క యాత్రని దిగ్విజయంగా చేసుకొని పూర్తి చేసుకుంటారు. అయ్యా అంటే నేనున్నాననే అయ్యప్ప ఆ స్వామి దగ్గరికి ఈ మధ్యకాలంలో గురుస్వాముల లోపల ఒక చైతన్యం ఏర్పడిన తర్వాత ఎరిమేలికి వెళ్తున్నటువంటి గురుస్వాములు వాళ్ళెంబడి తీసుకుంటున్నటువంటి కొంతమంది స్వాములని ధర్మస్థల ఏవైతే ధర్మశాస్త్ర నుంచి డైరెక్ట్గా పెద్దపాదం కానీ పంబా నుంచి డైరెక్ట్ సన్నిధానానికి వెళ్తున్నారు. ఈ కుట్రని పక్క వాళ్ళు గ్రహించారు. మా యొక్క ప్రార్థనా మందిరానికి చాలామంది తక్కిరు. ఆ కారణంగానే ఏఆర్ రెహమాన్ గారు ఒక జిహాదీ రూపంలో ఇక్కడున్నటువంటి మేఘా ఫ్యామిలీ అంటే తెలంగాణ ఉమ్మడి రాష్ట్రాల లోపల చక్కటి వాతావరణంతో ఉన్నటువంటి సంస్థలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క బాబాయ్ గారు సనాతనం గురించి మధ్యకాలంలో తిరుపతిలో
ఎలాంటి ఉద్యమాన్ని తీసుకొచ్చారో చూసాం. యావత్ ప్రపంచం గర్వించదగ్గట్టుగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పనిని మేమందరం కూడా స్వాగతించాం. కానీ అదే కుటుంబం నుంచి అయ్యప్ప మాల వేసుకొని నియమ నిబంధనలు పెట్టుకొని గురుస్వామి లేకుండా వారి యొక్క వ్యక్తిగతంగా ఇదొక ఈవెంట్ లాగా పోయి దర్గాని సందర్శించడము, మాకు దర్గాని సందర్శించడం కాకుండా అక్కడ ఉన్నటువంటి స్వామి యొక్క వేషభూషణలు ఏ విధంగా అయితే మాల వేసుకుంటేనే తత్వమసిలాగా నువ్వే నేను నేనే నువ్వని స్వామి రూపంలో మారిపోతుంది, రామచరణ్ కాకుండా స్వామిగా మారిపోతాడు. అలాంటి స్వామి వెళ్ళి అక్కడ అందరి ముందులో అక్కడున్నటువంటి పూజారి బొట్టు దీపిచ్చి తర్వాత అతనికి ఉన్నటువంటి పక్కన కూర్చోబెట్టుకొని వాళ్ళ యొక్క సిద్ధాంత ప్రకారం ఒక సిద్ధాంతాన్ని అవమానపరిచిన విధాన్ని మేము ఖండిస్తున్నాం. మీరు ఒక్కసారి పర్యవేక్షించండి. ఇవాళ సోషల్ మీడియాలో కానీ ఎక్కడ చూసినా కూడా రామ్ చరణ్ గారి గురించి ఏం రాస్తున్నారో చూడండి. దర్గాలలో వెళ్తున్నటువంటి వ్యక్తులలో ఎవరం కూడా దర్గాకు మేము ప్రార్థన చేస్తలేం. చాలాలైంది. మేము 30 సంవత్సరాల నుంచి కూడా నిత్యం వెళ్తున్నటువంటి గురుస్వాములు ఇక్కడ ఉన్నారు. ఎక్కడైతే సనాతన ధర్మం గురించి తెలియపరుస్తున్నామో, జాగృతమవుతున్నారో, అయ్యప్ప స్వాములందరూ కూడా ఒక తాటి మీదకి వస్తున్నారు. ఇది గ్రహించినటువంటి కొంతమంది దుష్ట శక్తులు ఏ విధంగా అయినా సరే తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో మండల కాలం జ్యోతికి వెళుతున్నటువంటి ఏ భక్తులున్నారో లక్షలాది మంది కాకుండా ఈ 2 ఉమ్మడి రాష్ట్రాల్లో కోట్ల మంది దర్శనానికి వెళ్తారు. వీళ్ళందరినీ ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళని ఒక అడుగు ముందుకు వేసి మాకు కనిపిస్తున్న కుట్రలో భాగంగా ఇక్కడ దర్గాని దర్శించాలని రెహమాన్ గారు కోరడం జరిగింది. ఇదే రెహమాన్ గారిని జేఏసీ వాళ్ళ మేము అడుగుతున్నాం, మీరు ఇరుముడి కట్టుకొని శబరికి వస్తారా? అదే దర్గాకు దర్శనం చేసుకొని శబరికి వస్తారా అని మిమ్మల్ని మేము ప్రశ్నిస్తున్నాం. మీ కుట్రలో ఒక స్వామి తల్లడిల్తున్నాడు. ఇప్పుడు వారికి నిజంగా అర్థమై ఉండొచ్చు ఇంతమంది భక్తుల మనోభావాలని నేను ఇంతమందిని అవమానపరిచానా అని అతనిలో తెలిసి ఉండాలి. రామ్ చరణ్ గారికి వారికి వేసినటువంటి మాల వేసిన గురుస్వామి జ్ఞానోదయాన్ని కల్పించాలి. నియమ నిబంధనలు మీరు తీసుకున్నటువంటి మాల వేసుకోగానే మీరు ఒక పుస్తకాన్ని చూడండి, ఎలాంటి నియమ నిబంధనలు ఉంటాయి. అవన్నీ గౌరవించిన తర్వాతనే కుటుంబంలో తల్లిదండ్రులకు పర్మిషన్ తీసుకొని తన సహధర్మచారిని భార్య పర్మిషన్ తీసుకొని అక్కడున్నట్టు ఇలవేలుపు ఆ యొక్క ఇంటి యొక్క దైవమైనటువంటి దేవుని పర్మిషన్ తీసుకొని అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు ఎంత పవిత్రంగా ఈ మండల కాలాన్ని పూర్తి చేస్తారో ప్రతి భక్తునికి తెలుసు. ఎందుకంటే మాకొక డౌట్ గత 5-6 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. మండల కాలం నుంచి ఏదో ఒక కుంభకోణం, ఏదో ఒక కుట్ర అయ్యప్ప స్వాముల మీద జరుగుతూనే ఉంది. ఒకసారేమో మహిళా ప్రవేశం, మరొకసారేమో ఈ విధంగా ఏదో ఒక్కటి దేవుళ్ళ మీద అనరాని మాటలు అంటూ, ఈ సంవత్సరమేమో ఇలాంటిది. ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వాములకు ఏదో విధంగా శాంతియుతంగా ఉన్నటువంటి స్వాములని ఉద్రేకానికి గురి చేస్తున్నటువంటి కొంతమంది కుట్రదారులుగా మేము ఇవి గ్రహిస్తున్నాం. ఈ కుట్రలో భాగం కాకూడదు. అయ్యప్ప స్వాములు మీ యొక్క ప్రార్థన సన్నిధానాలు ఏవైతున్నాయో అన్ని సన్నిధానాల్లో మీరు చేయవలసినటువంటి కార్యాలు నిత్యం కూడా ఉదయం కానీ సాయంత్రం కానీ దిగ్విజయంగా చేసుకోవాలి. మీరు అడుగుతున్న ప్రశ్నలకు మీ ముందుగా మేమందరం అధికారికంగా ప్రతినిధులుగా జేఏసీ మీ ముందుకొచ్చాది. తెలంగాణ రాష్ట్రం నుంచి మేఘా ఫ్యామిలీ, మేఘా యొక్క ఉన్నటువంటి ఫ్యాన్స్, మా మేఘా వాళ్ళని ఎవరంటే ఫ్యాన్స్ ఒప్పుకోకుంటారు. మేము ఫ్యాన్స్కే ఒక ప్రశ్న వేస్తున్నాను. సనాతన ధర్మం గురించి
పవన్ కళ్యాణ్ గారికి ఏ విధంగా అయితే మద్దతు ఇచ్చారో ఈ అయ్యప్ప స్వామి విషయంలో మీరే ముందుకొచ్చి మీరు రామ్ చరణ్ గారికి ఏ విధంగా జ్ఞానోదయం కల్పిస్తారో ఒకసారి మీరు ఆలోచించాలి. మీకే వదిలేస్తున్నాం. ఎందుకు చెప్తున్నామంటే అయ్యప్ప స్వాములు శాంతిగా ధర్మం కోసం ఈ నియమ నిబంధనలు చేసుకుంటూ వాళ్ళకున్న సమయాన్ని వాళ్ళు మీ ముందుకు ప్రార్థన రూపంలో కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా చాలా ప్రశ్నల్లో మా ముందు వచ్చినప్పుడు రైలు సౌకర్యం కానీ ఫ్లైట్ సౌకర్యం కానీ టోల్ గేట్ సమస్యలు కానీ ఏదైతే ఎడ్యుకేషన్లో డ్రస్ విషయంలోకి వస్తే కానీ ఉద్యోగస్తులకు వాళ్ళకు భిక్ష టైంలో సమయాన్ని కేటాయించాలని కానీ మా యొక్క డిమాండ్స్ని అన్ని పదాధికారులకు అందరికీ కూడా మేము మెయిల్ ద్వారా మెమోరాండం ద్వారా వాళ్ళకి ఇస్తూనే ఉన్నాం. ఎక్కువ మటుకు సానుకూలంగా మాకు అన్ని విధాల అందుబాటులోకి వచ్చాయి. మేము చాలా ఆనందంగా మాలలు వేసుకుంటున్నాం. ఆనంద సమయంలో దిగ్భ్రాంతిని కల్పించే విధానం నిన్న మాకు కనిపించింది. అందుకోసమే ఎంబడే స్పందించాం. దీనికి జవాబుదారిగా రామ్ చరణ్ గారు వారి యొక్క గురుస్వామి గారు మీరు ఎంబడే అయ్యప్ప స్వాములకు మీరు చెప్పాలనుకున్నది చెప్పవలసిందిగా మేము మనవి చేస్తున్నాం. ఎందుకంటే మేము మీకు ఎంతో గౌరవిస్తూ మీకు మీ దగ్గర ఉన్నటువంటి సెలబ్రిటీలు చాలామంది పెద్ద పెద్ద యాక్టర్స్ అమితాబ్ బచ్చన్ మొదలుకొంటే మురళీమోహన్ గురుస్వామి కానీ చాలామంది సినిమాలు తీసినా కూడా ధర్మాన్ని అయ్యప్ప స్వామిని ఎంతో పవిత్రంగా చూపెట్టినటువంటి సినిమాల్లో చూసాం. మేము అయ్యప్ప స్వామికి ఎక్కడ కూడా డిస్టర్బెంట్ కాకుండా నియమ నిబంధనల ప్రకారం చేశారు. కానీ ఈరోజు మీరు చేసినటువంటి ఏదైతే పని ఉందో ఈ యొక్క పనిని మీరొక్కసారి మీ యొక్క ఈ సోషల్ మీడియాలో పెట్టినటువంటి మీ యొక్క క్యాసెట్ని కానీ మీ యొక్క ఆ యొక్క విధానాన్ని మీరు ఒకసారి చూసి మీరు స్పందించవలసిందిగా మేము ప్రెస్ మీడియా మిత్రుల ద్వారా మేము కోరుతున్నాం. జవాబు కంపల్సరీ రావాలి. మీ జవాబు కోసం మేము స్వామిని వెయిట్ చేస్తున్నాం. మేము 5-6 రోజులు మీ గురించి చూస్తాం. మీ యొక్క ప్రవర్తనని మేము వెయిట్ చేస్తాం. మీరు జవాబు రాకపోతే ఆందోళన ఉధృతం చేస్తాం. ఇది ప్రతి ఒక్కరికి తెలియక ముందుకే ఇప్పుడే అయ్యప్ప మాలలు అందరూ కూడా వేస్తున్నారు. తెలంగాణలో ఇంచుమించు 30 నుంచి 40 లక్షల మంది అయ్యప్ప మాల వేస్తున్నారు, పాదయాత్రలు చేస్తున్నారు. రేపు జ్యోతికి వెళ్ళే స్వాములు కూడా ఇంచుమించు చాలామంది ఇప్పుడు అయ్యప్ప స్వామి దీక్షలకు వస్తున్నారు. దయచేసి ఏ స్వామి మనోభావాలని మేఘా ఫ్యామిలీ అవమానపరచకూడదని మేము మనస్ఫూర్తిగా చేసి కోరుకుంటుంది. దీనికి స్పందించి మీరు ఎంబడే ఒక నిర్ణయానికి వచ్చి ఇదే మీడియా ద్వారా మీరు తెలియపరిచిందిగా మేము కోరుతున్నాం. స్వామియే శరణమయ్యప్ప. ఇద్దరు ముగ్గురు కూర్చోండి. ఇంకొక ఇద్దరే చెప్పు నువ్వు 2 నిమిషాలు చెప్పు. అంత డిమాండ్ అతను ఈ సనాతన ధర్మం విషయంలో మాట్లాడినటువంటి తెలియచో తెలియకనో వారు చేసినటువంటిని వారి వివరణ ద్వారానే మేము వినాలనుకుంటున్నాం. వారి యొక్క గురుస్వామి వారు స్నేహం కోసం వెళ్ళి ఉండొచ్చుగాక. మేమేమంటున్నామంటే ఏఆర్ రెహమాన్ గారు కుట్రపూరితంగా వీళ్ళు తీసుకెళ్లారు. అక్కడ దర్గాకు వెళ్ళి సందర్శించే తగ్గిపోయారు. ఇప్పుడు వెళ్ళే వాళ్ళంతా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన భక్తులు ఉంటారు. వీళ్ళని ఏదో ఒక దారిని మలపాలని కుట్ర కోణంతో చేసిరని చేసి ఈ విధంగా ఆలోచిస్తుంది. ఏంటండి దాని మీద అనేక సందర్భాల్లో పెట్టినాం. దాని మీద అనేక సందర్భాల్లో ప్రెస్ మీట్ రామ్ చరణ్ గారు గుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకున్న సమయంలో అక్కడ ఉన్నటువంటి మత పెద్ద దర్గాలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి పెద్ద స్పెషల్గా ఈ విధంగా ఉన్నటువంటి బొట్టును తూర్పిచ్చాడు. అలంకరణ మాదొక భాగం.
విభూతి గంధము ఇవన్నీ ఉంటేనే మాలలో ఒక పవిత్రత. మాల వేసుకున్న తర్వాత నియమ నిబంధనలు ఉంటాయి. మాల తీసేటప్పుడు ఏ కారణంగా తీస్తారు, బొట్టు తీసేటప్పుడు ఏ కారణంగా తీస్తారంటే అశుభం జరిగినప్పుడు మాత్రమే బొట్టు తీసి మాల తీసి మళ్ళీ యథాస్థానంలోకి వస్తారు. మరి ఏం అర్థం చేసుకోవాలి ఇప్పుడు మేము? అది వారికే అప్పచెప్తున్నాం మేము. అలాగే కొంతమంది మిత్రులు సలహా ఏంటంటే శబరిమలలో వావల స్వామి దగ్గరికి వెళ్తారండి. కానీ మేము గత 30 సంవత్సరాల నుండి నేను జేఏసీలో ఉన్నటువంటి వ్యక్తులం అందరం కూడా బుచ్చిరెడ్డి గారు అనేక సందర్భాలు సుమారు 40 సంవత్సరాల నుంచి శబరిమల యాత్ర చేస్తూ ఉన్నారు. రాధాకృష్ణ గారు వెళ్తూ ఉన్నారు, ప్రదీప్ గురుస్వామి గారు ఉన్నారు. భాగ్యనగరంలో కాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్నటువంటి అనేక మంది గురుస్వాములందరితో మేము అనేక సందర్భాల్లో సమావేశాలు ఏర్పాటు చేసినాము. గురుస్వాముల యొక్క సమ్మేళనము, గురుస్వాముల యొక్క సదస్సు పెట్టి ఆ సదస్సులో మేము తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటి అంటే వావల స్వామి దర్గాకు వెళ్ళవద్దని. మీరు ఈ మధ్యకాలంలో అనేక సందర్భాల్లో అక్కడ ఉన్నటువంటి టీవీ ఛానల్స్ను కూడా వావల స్వామి దర్గాకు వెళ్తలేరని చూపించారు. అంటే ఒక చిన్న ఉదాహరణ, మనమే ఇక్కడ మాల వేసుకున్నటువంటి వ్యక్తులు మీ అందరు కూడా చాలా మందికి తెలుసు. ఒక శవం అడ్డం వచ్చినా లేదా శవం విన్నా లేదా ఇంకేదైనా సందర్భంలో ఉంటే వెంటనే వెళ్ళి స్నానం చేసినటువంటి దాఖలాలు. అలాంటిది దర్గాకి ఎట్లా వెళ్తాము? ఆ రోజుల్లో ఒక కల్పితమైనటువంటి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసి అక్కడ ఉన్నటువంటి స్థానిక వ్యాపారులు, స్థానికంగా ఉండేటువంటి కొంతమంది కల్పితమే అది తప్ప ఇంకెక్కడ కూడా అయ్యప్ప ఉన్నటువంటి నియమాలలో ఎక్కడ కూడా లేదు. ఆ చరిత్రలో ఎక్కడ కూడా లేదు, కల్పితమైనటువంటి చరిత్ర. కాబట్టి మేము ఒక 30 సంవత్సరాల పై నుంచి కూడా ఎవరు కూడా మేము వావల స్వామికి వెళ్ళట్లేదు. అక్కడ ఉన్నటువంటి ఎనిమిది ఉన్నటువంటి వేరే దేవాలయానికి వెళ్తాం కానీ వావల స్వామి దగ్గరకు వెళ్ళాం. అక్కడ ధర్మశాస్త్రం ఉంటే ధర్మశాస్త్రకు వెళ్ళి వస్తుంటాం. అయితే మేము దాని మీద కూడా నిన్న మొన్న మాట్లాడినప్పుడు చెప్తా ఉన్నాం, అక్కడ ఉన్నదానికి దీనికి సంబంధమే లేదు. ఇక్కడ ఉన్నటువంటి దర్గాకు కానీ ఆయన వావల స్వామి అక్కడ ఏదైతే ఎనిమిది ఉన్నటువంటి వావల స్వామి దర్గాకు సంబంధమే లేదు. ఇక్కడ ఒక శైతాన్, అక్కడ ఒక శైతాన్. శైతాన్ దగ్గరికి వెళ్ళాలని మేము ఎప్పుడు చెప్పలేదు, చెప్పే ప్రయత్నం కూడా చేయము. కావాలని అది సనాతన ధర్మం మీద ఒక కుట్రలో భాగంగానే జరుగుతూ ఉంది. అది పసిగట్టకుండా ఆ కుట్రలో భాగమైనందుకు రామ్ చరణ్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని మా జేఏసీ తరఫున డిమాండ్. 5-6 రోజుల్లో వారు వివరణ ఇస్తే సంతోషం, లేదా 5-6 రోజుల తర్వాత అనేక చోట్ల మా దేవాలయాలలో, అనేక చోట్ల అన్నదాన శిబిరాలలో, అనేక సంస్థల ద్వారా ప్రతి ఒక్క చోట్ల మేము ఏదైతే కార్యాచరణ చేయబోతున్నామో ఒక 5-6 రోజుల్లో వాళ్ళు క్షమాపణ చెప్తే సరిపోయింది. లేకపోతే 5-6 రోజుల తర్వాత వారం రోజుల పాటు మేము అనేకమైనటువంటి నిరసన కార్యక్రమాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మేము ఏమనుకుంటున్నామంటే శాంతియుతంగా ఉన్నటువంటి వాతావరణాన్ని శాంతియుతంగానే ఇచ్చేయాలి. ఏదైతే వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని గౌరవిస్తూ ఒక మంచి భావాజాలాన్ని ప్రజలకు తీసుకుపోతా ఉన్నారు. బాబాయ్ ఏమో ధర్మానికి కట్టుబడి ఉన్నాడు, అబ్బాయి ఏమో అధర్మం వైపు పోతున్నాడు. కాబట్టి ఓ 5-6 రోజుల్లో వారు క్షమాపణ కోరుకుంటాడని ఆశిస్తా ఉన్నాం. ఒక డౌట్ కూడా ఇలాగ వచ్చింది. ఇందులో ఒక స్వామి ఒక డౌట్ను ఇంతకుముందుకు ఒక వీడియోలు చూశాను నేను. మీరు కూడా రాఘవేంద్ర స్వామిని పూజిస్తారు, బ్రహ్మంగారి మఠానికి వెళ్తారు, అవి కూడా పొందలే కదా అని అన్నారు. కానీ ఒకసారి జ్ఞాపకం పెట్టుకోండి, రాఘవేంద్ర స్వామి ప్రాణం ఉన్నప్పుడే సమాధిలోకి వెళ్ళాడు తప్ప చచ్చిపోయిపోలేదు. వీరబ్రహ్మేంద్రంగా స్వామి వారు కూడా జీవ సమాధి అయింది తప్ప ఎక్కడ చనిపోయి లోపలి పెట్టలే, ఎవరు పెట్టలే. చాలామంది ఇది అర్థం కాక రకరకాల గురువుల గురించి సనాతనం మీద చాలా రకరకాల ప్రశ్నలు వేయడం ఉత్తమం కాదు. ఇది ఒకసారి చరిత్రను తెలుసుకొని మాట్లాడవలసిందిగా మేము మనవి చేస్తున్నాము. రైట్, ఇప్పటి వరకు ప్రెస్ మీట్ అయితే చూసాము. రామ్ చరణ్ వర్సెస్ స్వామి శరణం వయా కడప పెద్ద దర్గా. ఏంటి వివాదం, ఎలా మొదలైంది? రామ్ చరణ్ దర్గాకి వెళ్ళడాన్ని తప్పుపడుతున్నది ఎవరు? స్వామి మాలలో ఉన్న చెర్రీ ఎవరి ఆహ్వానం మేరకు కడప దర్గాకు వెళ్లారు? అసలు ఏం జరిగింది?
క్లియర్గా చూద్దాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ అయ్యప్ప స్వామికి అపర భక్తుడు. అందున కార్తీక మాసం వస్తే చాలు ప్రతి సంవత్సరం మనం చూస్తూ ఉంటాము. ఆయన స్వామి మాలలోనే ఎక్కువగా దర్శనమిస్తూ ఉంటారు అందరికీ. స్వామి భక్తుడైన రామ్ చరణ్ అనుకోకుండా ఒక వివాదంలో చిక్కుకున్నారు. అదే కడప పెద్ద దర్గాలో జరుగుతున్న ఉత్సవాల్లో పాల్గొనడం. రైట్, ప్రజెంట్ చూస్తూ ఉన్నాము రామ్ చరణ్ గేమ్ చేంజర్ రిలీజ్ కావాల్సి ఉండగా నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుతో ఉంది. సో ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్గా వర్క్ చేస్తూ ఉన్నారు. కడప దర్గాలో జాతీయ గజల్ ముషాయిరా కార్యక్రమం జరుగుతూ ఉండగా ఈ సంగీత విభావరికి హాజరు కావాల్సిందిగా ఏఆర్ రెహమాన్ నుంచి రామ్ చరణ్కి ఆహ్వానం అందింది. దీంతో చెర్రీ ఈ కార్యక్రమానికి హాజరవడంలో భాగంగా దర్గా సందర్శన కూడా చేశారు. ఇక్కడే హిందూ వర్గాల వారి నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సో ఇక్కడే మనం చూసుకుంటే గనక చూసుకుందాము. దర్గాలంటే సమాధులుండే ప్రాంతాలని, దర్గా సందర్శనం చేయడం హిందూ సాంప్రదాయాలకు విరుద్ధం అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి కొన్ని హిందూ గ్రూపులు ఏవైతే ఉన్నాయో అవి. సో వివాదం చినికి గాలివానలా మారడంతో రామ్ చరణ్ సినిమాలు హిందువులు ఎవరు చూడరాదంటూ పిలుపునిస్తున్నారు కొందరు కటర్ హిందువులు. సో అయినా దర్గా వెళ్ళడం తప్పే ఉంది. దానికి తోడు అయ్యప్ప యాత్రలో వావర్ దర్గాను సందర్శించడం ఎప్పటి నుంచో ఉన్న ఆచారం. అలాంటి ఆచారాన్ని ఇక్కడ పాటిస్తే సాంప్రదాయ విరుద్ధం ఎలా అవుతుంది? ఇది కొందరు చెర్రీ అభిమానుల ప్రశ్న. అయితే దానికి తోడు వావర్ దర్గా ఇప్పుడు శబరిమల సన్నిధానం దగ్గరలో కూడా ఉంది. అక్కడికి ఎందరో భక్తులు వెళ్ళి వస్తూ ఉంటారు, వావర్ స్వామి ఆశీస్సులు తీసుకుని వస్తూ ఉంటారు. మరి అక్కడ లేని తప్పు రామ్ చరణ్ ఇక్కడి కడప దర్గా సందర్శించినప్పుడే వచ్చిందా అన్నది చెర్రీ ఫ్యాన్స్ అడుగుతున్న ప్రశ్న. సో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మూవీ గేమ్ చేంజర్ ఈ సంక్రాంతి సీజన్ కి విడుదల కావాల్సి ఉంది. ఈ మూవీ రిలీజ్ కోసం గాను మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విడుదల వాయిదా వేసిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. అయితే ఈ సిచ్యువేషన్లో రామ్ చరణ్ ఇలాంటి వివాదంలో చిక్కడం కరెక్టేనా అని ప్రశ్నిస్తున్నారు కొంతమంది. అయితే రామ్ చరణ్ దర్గాకు వెళ్ళడమే పెద్ద తప్పనుకుంటే బొట్టు కూడా తుడిపేసుకుని వెళ్ళడం ఏంటని తీవ్ర స్థాయిలో దీని గురించి అయితే తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ ఉన్నారు. మరి కొందరు అయ్యప్ప స్వాములైతే అభ్యంతరం కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి అయ్యప్ప స్వామి భక్తజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అభ్యంతరం తెలుపుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం.